హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి మీ డీకేడి బ్లాగ్స్ కోమలానండి. ఇదైతే ఎర్లీ మార్నింగ్ అయితే నేను లేచాను, కానీ అప్పుడైతే వీడియో అయితే తీయలేదు. ఇప్పుడైతే 6:30 అయిందండి. బయటంతా చెత్తలను ఊడ్చేసి అయితే ముగ్గు అయితే వేసుకున్నాను. ఇది ఇటు పక్క అండి, సైడు ప్లేస్ ఉంది కదా, అక్కడ వేప చెట్టు అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే బండల మీద అయితే చెత్తలు ఊడ్చాను, కానీ మట్టిలో అయితే ఊడ్చలేదండి. ఇప్పుడైతే ఇంకా మట్టిలో అంతా ఊడ్చేసి టిఫిన్ అయితే చేసుకొని తినేసేయాలి. నాకైతే మొత్తం ఇంట్లోనూ కాంపౌండ్లో ఇటు పక్క ప్లేస్లో అంతా చెత్తలు ఊడ్చాలంటే 1.5 hour పడుతుందండి. అందుకనేసి ముందైతే కాంపౌండ్లో బయట రోడ్డు మీద అయితే ఊడ్చేసి ముగ్గు అయితే పెట్టేశాను. ఇప్పుడైతే ఇంక ఇటు సైడ్ అయితే అంతా చెత్తలన్నీ ఊడ్చేస్తున్నానండి. ప్రతిరోజు అయితే అంతా అయితే ఊడ్చేస్తాను, ప్రొద్దున సాయంత్రం అయితే. ఎందుకంటే చెట్లు అన్నీ ఉండేదాన చెత్త అయితే ఎక్కువే పడుతుందండి. ఆకులన్నీ గాలికి అయితే మా ఇంటి ఎదురుగా అయితే టేకు చెట్లు ఉన్నాయి. ఆ ఆకులు అయితే ఎండకు ఎండిపోయి అవన్నీ గాలికి అయితే అన్నీ ఇంట్లోకి వచ్చేస్తాయండి. ఇంకైతే వేప చెట్టు ఉండేదాన్ని ఈ ఆకులు కూడా ఎక్కువే పడతాయి. అందుకనేసి నేనైతే ప్రతిరోజు ప్రొద్దునైతే మొత్తం అంతా అయితే ఊడ్చేస్తానండి, కానీ సాయంత్రం మటుకు ఇంట్లో కాంపౌండ్లో రోడ్డు మీద ఊడ్చేస్తాను. ఇటు పక్క అయితే వేప చెట్టు చుట్టూ అయితే అట్లా ఊడ్చేస్తాను. కానీ మొత్తం అంతా ఊడ్చాలంటే నాకు ముందే బ్యాక్ పెయిన్ ఉందండి, అందువల్లనైతే వీలుండే రోజైతే ఊడ్చేస్తాను. లేకపోతే కనుక ఏదో దీపం పెట్టే చుట్టుపక్కల అయితే పెట్టేస్తాను, ఊడ్చేసి నీట్గా అయితే పెట్టుకుంటానండి. ఇంకైతే పని అంతా అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాను. మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడండి. ఇంక నేను మా చిన్న అబ్బాయి ఉన్నాం, పెద్ద అబ్బాయి అయితే హాస్టల్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్కి అయితే జాయిన్ చేసామండి. ఐఐటి కోచింగ్ ఉందనేసి వాళ్ళు 1 month ముందుగానే కాలేజీలో అయితే చేర్పించమన్నారు. అందుకనేసి అయితే జాయిన్ చేసి హాస్టల్లో వదిలిపెట్టేసి వచ్చాము. అట్లా నాకు మా చిన్న అబ్బాయికి అండి. ఇంకొక ఆమె అయితే వచ్చేసింది, ఊర్లో ఆవిడైతే ఆమెకైతే పెద్దమ్మ తల్లి వస్తుంది అనేసి నిమ్మకాయలకు అందుకైతే వస్తుంటుంది. ఆమె అయితే నాకు తింటావంటే తింటా అని అడిగింది, అందుకనేసి అయితే కొన్ని ఎక్కువే కలిపేసాను. ఇంకైతే ఇక్కడ బోకులన్నీ గిన్నెలన్నీ వేసి కడిగేసి ఇంకైతే బట్టలు అయితే ముందు నిన్న సాయంత్రం అయితే ఆరేసినానండి కొన్ని. ఇంకా ఇప్పుడైతే నేను వాషింగ్ మిషన్లో వేసేసి ఇంట్లో పని అంతా చేసుకునే లోపే వాషింగ్ మిషన్ అయితే పడిపోయింది. ఇప్పుడైతే ముందు నిన్న సాయంత్రం బట్టలన్నీ మడతేసేసి ఈ బట్టలన్నీ అయితే ఆరేస్తున్నానండి. ఇకైతే ఇక్కడ గిన్నెలు కూడా కడిగి ఆరబెట్టేసాను చూడండి. నేనైతే అలాగే టబ్బులు అయితే వేయనండి, ఇలా ఎండలో అయితే బాగా ఆరబెట్టేస్తే జెమ్స్ అన్నీ పోతాయి అనేసి నేనైతే ఇలా చేస్తాను. మీరు కూడా సౌకర్యం ఉన్న వాళ్ళైతే ఇలానే ఎండలో ఆరబెట్టేస్తే జెమ్స్ ఉన్నటివన్నీ గిన్నెలకన్నీ పోతాయి కదా, అలా అయితే చేసుకుంటానండి. పని అంతా అయిపోయిన తర్వాత అయితే నేను మామూలుగా సోమవారం, శుక్రవారం, శనివారం అయితే ఎర్లీ మార్నింగే లేచి 6:30, 7 కల్లా అయితే దీపారాధన చేసుకుంటానండి. మిగతా రోజులలో అయితే పని అంతా అయిపోయిన తర్వాతే చేస్తాను. ఇంకైతే ఆఫ్టర్నూన్ వరకు అయితే వీడియో తీసానండి, ఇంకైతే తర్వాత తీయలేదండి. ఇదైతే నైట్ అండి. ఇంకా దీపారాధన చేసేసి సాయంత్రం అయితే మళ్ళీ స్నానం చేసి దీపారాధన అయితే చేసేసుకుంటాను నేను. ఇక్కడైతే ఇంకా మధ్యాహ్నం అయితే పొయ్యిటాకు పప్పు చేసి అన్నం చేసినాను. ఇప్పుడైతే ఇంకా పప్పు ఉందనేసి రొట్టె అయితే చేస్తున్నానండి. నాకు, మా చిన్న అబ్బాయికి, మా ఆయనకు ముగ్గురికి 3 రొట్టెలు చేస్తున్నాను. ఇంకైతే మధ్యాహ్నంది కొంచెం అన్నం అయితే ఉంది, అదైతే మాకు సరిపోతుందండి. ఇంకా
అన్నం కూడా మా అబ్బాయి తింటే తింటాడు, లేకపోతే లేదండి. ఒక రొట్టె ఎక్కువ ఫుల్ అవుతుంది. అందరూ అయితే పిండి వేసి బండ మీద అయితే చేస్తారండి, కానీ నేను మటుకు తడిబట్ట మీద అయితే రొట్టె చేస్తాను. ఎందుకంటే నాకు పిండి మీద అయితే రాదండి. ఇట్లా చేతికి తీసుకునే లోపు అది ఇరిగిపోతుంది. అందుకనేసి నేనైతే ఇంకా ఇలానే తడిబట్ట మీద అయితే ఒత్తేసి పెనం మీద లేగా వేయచ్చు. అందుకనేసి నేను ఇలాగే చేస్తానండి. చేతకాని వాళ్ళు కూడా ఇలా తడిబట్ట మీద అయితే కన్నా బాగా వేసేస్తారు. మీరు కూడా ఎవరికైనా రొట్టె వేయడం రాకపోతే ఇలా చేయండి. బాగా చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇదైతేనే రొట్టె చేయడానికి సులువైన పద్ధతి అండి. మీరు కూడా చాలామందికి రాదు అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ ప్రకారం రొట్టెలు చేయడం అంటే చాలా కష్టం కదండి. అందుకనేసి చెప్తున్నాను, వేరేలా అర్థం చేసుకోవద్దు. కానీ ఇప్పుడు జనరేషన్లో అయితే కన్నా అందరికీ షుగర్లు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఎక్కువ మంది రైస్ కంటే రొట్టెలు, చపాతీ ఇవే ఎక్కువ వాడుతున్నారండి. అందువల్ల అయితే ఇప్పుడు జనరేషన్కి రొట్టె కరెక్ట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే డైటింగ్ చేయడానికి కూడా రొట్టె అయితే కన్నా ఆయిల్లెస్ కాబట్టి డైట్కి కూడా బాగా పనికొస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఫిట్నెస్ కూడా వస్తుంది. ఈ రైస్ కంటే రొట్టెలు, చపాతీ కంటే కూడా రొట్టె చాలా మంచిది. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇకైతే రొట్టెలు అయితే అయిపోయాయి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్